ఇప్పుడు ఏం చెప్తారండి, జూన్ 2వ తారీఖు వరకు మేము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి టైం ఇస్తున్నాం. మాకు ఏదైతే ఇప్పుడు ఈ ఉద్యోగాలు అవ్వచ్చు, లేకుంటే మాకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అవ్వచ్చు, దాని గురించి ఇప్పటివరకు ఏం అప్డేట్ లేదని అన్నారు. ముఖ్యంగా దాని గురించి ఏం చెప్తారు? అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే జూన్ 2 వరకు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పటివరకు దాని గురించి చూసలేదు. అన్ని హామీలు పక్కన పెడితే మా నిరుద్యోగ హామీ గురించి మాట్లాడండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. జూన్ ఎన్నిసార్లు వచ్చిపోయిందో కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. కానీ ఇప్పటివరకు అసలు ఎటువంటి ఒక జాబ్ క్యాలెండర్ అనేది లేదు, ఆ నోటిఫికేషన్ ప్రస్తావనే లేదు. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము 60,000 ఇచ్చాము, 70,000 ఇచ్చాము, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇచ్చింది కేవలం 16,000 మాత్రమే. 11 నుంచి 16,000 నోటిఫికేషన్స్ మాత్రమే ఇచ్చారు. అందులో ఎటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్ట్ అసలే లేవు. వీళ్ళు ఇచ్చింది చాలా తక్కువ నోటిఫికేషన్స్, కానీ ఎక్కువ ఇచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నారు. అయితే జూన్ 2 వరకు కూడా మేము వీళ్ళకి టైం ఇస్తాం. అయితే ఈ ప్రాసెస్లో కూడా, ఈ టైంలో కూడా మేము మంత్రుల్ని కలవడానికి ట్రై చేస్తాము. మా రిప్రజెంటేషన్ ఒక శాంతియుతంగా మా రిప్రజెంటేషన్ కూడా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇఫ్ ది గవర్నమెంట్ ఫెయిల్ టు గివ్ అస్ నోటిఫికేషన్ దెన్ డెఫినెట్లీ విల్ రెస్పాండ్. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2.5 years అయిపోయింది. ఇప్పటికీ కనీసం అంటే అప్పుడు ఆ రోజేమో నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మీ నిరుద్యోగులు అందరితో కూడా చేతిలో చేసి పట్టుకొని మమ్మల్ని గెలిపించని చెప్పి పెట్టుకున్న వాళ్ళు, ఈరోజు మీరు ఈ ధర్నా చౌకులు లాంటి ఏరియాలలో ఎంతమంది వచ్చి మీరు నిరసన తెలిపినా కూడా కనీసం మీ తోటి మాట్లాడడానికి కానీ చర్చలకు కానీ ఎవరిని విలువకపోవడం, అది ఎంతవరకు సమాజం? నేను అదే అడుగుతున్నానండి. ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం ఇది, అట్లాంటి నిరుద్యోగులను వీళ్ళు పట్టించుకోవట్లేదు. సో పట్టించుకోవాల్సిందిగానే కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం ఉండాలి అనుకుంటే డెఫినెట్గా మీరు రావాలి, మీరు బయటకు వచ్చి మమ్మల్ని కలవాలి, మాతో కలిసి మాట్లాడితేనే కదా మా సమస్యలు ఏదో తెలుస్తుంది. మా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతకైనా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది కాబట్టి ప్రభుత్వానికి అనేది ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ప్రభుత్వం అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినట్టయితే మళ్ళీ చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 80% ఆఫ్ స్టూడెంట్స్ దే డూ బిలాంగ్ టు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఫార్మర్స్ అండి. అగ్రికల్చర్, ఫార్మింగ్ చేసుకుంటున్నారు. రైతు కుటుంబాల నుంచి మేము వచ్చాము ఇక్కడికి చాలామంది. అయితే మా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి అయితే ఖాళీ అయిపోతుంది. విద్యార్థులు చాలామంది ఉద్యోగాలు లేక గిగ్ వర్కర్స్ లాగా పనిచేసుకుంటున్నారు. అంత గోస ఏం పట్టింది పీజీలు, పిహెచ్డీలు చేసుకొని ఆ పనులు చేయడానికి? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము? అందుకే నేను విద్యాశాఖ మంత్రినే కోరుకుంటున్నాను, అడుగుతున్నాను. ఈరోజు ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం. మీరు అందరు చూస్తున్నారు. ఉన్నోడైతే 10 రోజులు బయట తిరగవచ్చు, వాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా. లేనోడు అసలు వాడు తప్పు చేసిండా చేయలేదా తెలియకుండానే వాడిని లోపలేస్తున్నారు. ఓకే, ఈరోజు అదే చెప్తున్నాను. ఈరోజు చాలామంది మొన్న మైక్రో ఫైనాన్స్ కూడా చాలామంది బాధితులు చచ్చిపోయారు. దాని గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించలేదు, ప్రతిపక్షం స్పందించలేదు. ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాను నేను. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళు మన తెలంగాణ లంబాడి బిడ్డలే కదా, వాళ్ళ గురించి కూడా స్పందించలేదు. ఈరోజు ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 20 మంది వరకు నిరుద్యోగులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని చచ్చిపోయారు. మొన్న ఒక అమ్మాయి భవానీ, ఆ అమ్మాయి కూడా చనిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారికి కనిపించట్లేదా? ఇవన్నీ వినిపించట్లేదా? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. ఏవైతే రైతు కుటుంబాలు ఉన్నాయో, రైతు కుటుంబాలు కూడా హరిగోస పడుతున్నారు. ఈరోజు వాళ్ళకు తరుగు తీసేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. గోన సంచులు లేవు, మొక్కజొన్న కణికి ఏదైతే ఉందో మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ అనేది లేదు. మోదీ గారు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారండి. వచ్చి ఏం చేశారు? ఎవరిని కలిసి వెళ్ళారు? మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి కలిసే టైం మోదీ గారికి ఉంటుంది. కానీ మోదీ గారు ఇన్ని ప్రాబ్లమ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత హరిగోస పడుతున్నారు జనాలు. ఒక్క రిప్రజెంటేషన్ అయినా తీసుకున్నారని అడుగుతున్నాను. ఒక్కరి గురించి కూడా ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను అంత పెద్ద స్టేజ్ మీద. అంటే ఈ 2 నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఏం చేద్దామనుకుంటున్నారు? అంటే మీ పార్టీస్ రూలింగ్ ఉండే ఏరియాలలోనే మీరు మాట్లాడతారా? ఇంకొకటి అడుగుతాను నేను. మన రాహుల్ గాంధీ గారు పక్కనున్న బీహార్లో మొన్న ఒక మాట అన్నారండి. ఇట్స్ అ డెమోక్రటిక్ ఇండియా, సో ఐఎమ్ స్లామింగ్ ది గవర్నమెంట్ బికాస్ టీచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొడుతున్నారు కాబట్టి నేను ఒప్పుకోనిది అని చెప్పేసి రాహుల్ గాంధీ బడే బాతే చెప్పారు అక్కడ. సో నేను అదే రాహుల్ గాంధీని అడుగుతున్నాను. టుడే ఇన్ తెలంగాణ యువర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రూలింగ్. So it's your responsibility to look after what's happening in the state of Telangana. Do you think that your intelligence is very weak? I'm asking you. మీ ఇంటెలిజెన్స్ ఏమి వీక్ లేదు, మీరు కావాలనే పట్టించుకోవట్లేదు. ఓకే, ఈరోజు మీరు బీహార్లో వెళ్ళి మాట్లాడడం కాదు, మీరు తెలంగాణలో మాట్లాడండి. తెలంగాణలో స్టూడెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే దాని గురించి స్పందించండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు పక్కన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెట్లు కొట్టేస్తున్నారని మస్తు కన్సర్న్ వస్తుంది, నాకు మస్తు బాధ అవుతుంది. కానీ అదే
తెలంగాణలో పక్కన కేబీఆర్ పార్క్లో మొత్తం కొట్టేస్తుంటే దాని గురించి మాట్లాడరు. అంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? నేను ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, చూడండి, ప్రశ్నించండి, గలమెత్తండి, సోషల్ మీడియాని వాడుకోండి. మీరు ప్రశ్నించకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. ప్రశ్నించాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతకైనా ఉంది అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.